హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో పారిజాతం జోష్న చెంప పగలగొడతది. జోష్న గ్రానీ అని గట్టిగా అరుస్తది. వెంటనే పారు స్వార్థం తలకెక్కిన పొగరులా ఉండాలి గాని వంటికెక్కిన విషంలా ఉండకూడదే అని అంటా ఉంటే జోష్న ఇప్పుడు నేనేం చేశాను అని అడుగుతది. నువ్వు చేసిన తప్పులు పాపాల పుట్టల ఎక్కడ బయటపడుతుందో అనే భయం. నీ తమ్ముణ్ణి అడ్డు పెట్టుకొని వైరాన్ని బలి చేసావు అది ఓకే. కానీ నేరం నెత్తిమీదేసుకొని ఆ వైరాగాడితో నా మనవడు కూడా స్టేషన్లో కూర్చున్నాడు. కోర్టులో కేసు నిరూపించబడితే వాడితో బాటు నా మనవడికి కూడా శిక్ష పడుతుంది గదా! అనగానే జోష్న అంతవరకు రానిస్తానా? నా తమ్ముడిని నేను కాపాడుకోనా? పారు ఏమో కాపాడేదానివే అయితే నాకు దీనికి ఏ సంబంధమూ లేదని అందరి ముందు ఎందుకు చెప్పావే? అని అడుగుతది. జోష్న అది చెప్పకపోతే పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారు అని అంటది. పారు హ దరిద్రం వదిలిపోయేది. గ్రాని అని గట్టిగా అరుస్తది జోష్న. అవునే కార్తీక్ గాడు వాళ్ళ నాన్నని నిర్దోషిగా విడిపించుకున్నాడు. పోయిన పరువుని తిరిగి తీసుకొచ్చాడు. కానీ నువ్వు సొంత తమ్ముణ్ణే మోసం చేశావు. వాడికి ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి జీవితమే లేకుండా చేశావు అనగానే జోష్న వాడికేం కాదు. నా తమ్ముణ్ణి ఎలా బయటికి తీసుకురావాలో నాకు తెలుసు. ఎలా తీసుకొస్తావే? ఎలా తీసుకొస్తావు అని పారు అడుగుతది. నువ్వు అన్నిటికీ ఊరికే భయపడతావేంటి గిరాని? నా తమ్ముడిప్పుడు దెబ్బతిన్న పులి. ఎవరు ఎలాంటి వాళ్ళో ఇప్పుడు వాడికి తెలిసింది అనగానే పారు ఆ నీ గురించైతే బాగానే తెలిసిందిలే. జోష్న అడగడం నీకొక్కదానికే చేతనైనట్టు మాట్లాడుకు గ్రాని. నేను నిన్ను అడగడం మొదలు పెడితే మొహం ఎక్కడ పెట్టుకోవాలో కూడా నీకు తెలియదు. ఆహా మొహం చూపించుకోలేనంతగా ఏం అడుగుతావమ్మా అని పారు అడుగుతది. కాశీ నేను ఒక తల్లికి పుట్టిన బిడ్డలం. ఈ విషయం కాశీకి తెలుసా? తెలియదు అని పారు అంటది. కాని కాశీ బావ చెల్లికి భర్తేగా? అవును అని పారు అంటది. కాశీని పోలీసులకు పట్టించింది బావా నేనా? ఆ కార్తిక్ గాడే అని పారు అంటది. చెల్లెలి భర్తని కాపాడాలి అంటే బావ కాపాడొచ్చుగా? అవునే కాపాడుండొచ్చు అని పారు అంటది. ఒకవేళ నేను చేసిన తప్పుల వల్ల దీపక్ గాని బావక్ గాని నష్టముందా? లేదు అని పారు అంటది. మరెందుకు బావ తన చెల్లెలి భర్తని కాపాడుకోలేదు? తండ్రి కోసం అని పారు అంటది. ఇది స్వార్థమంటే. తన తండ్రికి ప్రమాదం వచ్చింది అనగానే చెల్లెల భర్త కూడా పరాయివాడైపోయాడు. మరి సొంత తమ్ముడు ప్రమాదంలో ఉన్నాడు అంటే అక్కగా నేనేం చెయ్యనా? వెంటనే పారు అసలు ప్రమాదంలోకి నెట్టిందే నువ్వు కదే అనంటది. జోష్న నీకు బుర్రుంటే నన్ను అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. మావయ్యని సీఈఓ పోస్ట్ నుండి దించడానికి ఆ వైరాన్ని డ్రాప్ చేశాను. కాశీ లైఫ్ మార్చడానికి వైరా దగ్గర జాబ్ ఇప్పించాను. ఏదైనా ప్రాబ్లం వస్తే వైరా ఇరుక్కుంటాడే గాని కాశీకి ప్రాబ్లం రాదు అనుకున్నాను. కానీ కాశీని బావే ఈ కేసులో ఇరికిచ్చాడు. వాళ్ళ నాన్నని ఎలా కాపాడుకోవాలో బావకి తెలిసినప్పుడు నా తమ్ముణ్ణి ఎలా కాపాడుకోవాలో నాకు తెలియదా? పారు స్టేషన్కి వెళ్ళి ఉత్తి చేతులు ఊపుకుంటూ వచ్చావు కదే అని అడుగుతది. ఈ కేస్‌కి నాకు ఎలాంటి సంబంధం లేదని అందరి ముందు చెప్పాను గ్రాని. ఇప్పుడు కాశీకి నేను బెయిల్ కోసం ట్రై చేశాను అంటే ఆ వైరా చెప్పిందే నిజమవుతుంది. మరి ఎలా కాపాడతావే అని పారు అడుగుతది. నాకు కొంచెం టైం ఇవ్వు గ్రాని. నేను కాశీని ఈ కేసు నుండి ఖచ్చితంగా బయటకు తీసుకొస్తాను అనగానే పారు నువ్వేం చేస్తావో చెయ్యి. వాడు నువ్వు ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డలని మాత్రం మర్చిపోకు. జోష్న ఏమో తనలో తాను ఈ సెంటిమెంట్లు నాకు లేవు గ్రాని. ఎవ్వరైనా సరే నేను నా అవసరాలకే వాడుకుంటాను. కాశీ కొద్ది రోజులు లోపలే ఉండాలి. అప్పుడే ఇంకెవ్వరూ అకౌంట్స్ గురించి మాట్లాడరు అని అనుకుంటది. ఇటు కాంచన హాల్లో ఉంటే అక్కడికి అనసూయ వచ్చి చెల్లమ్మా ఏర్పాట్లన్నీ రెడీ. శ్రీధర్ గారు రావడమే ఆలస్యం అని అంటా ఉంటే అక్కడికి కార్తీక్ వస్తాడు. దీప కూడా వస్తుంది. కార్తీక్ నువ్వు కూడా ఏంటి పెద్దమ్మా ఇలా మాట్లాడతావు అనగానే అనసూయ నేనేం మాట్లాడాను బాబు అని అడుగుతుంది. నాతో ఏమన్నావు? మీ నాన్న వస్తున్నాడు అన్నావు. దీపతో అయితే మీ మావయ్య గారు వస్తున్నారు అన్నావు. మరి మీ చెల్లితో మాత్రం శ్రీధర్ గారు రావడమే ఆలస్యం అని అంటావేంటి పెద్దమ్మా? ఏమనాలి? అనసూయ ఏమనాలంటే అని అంటా ఉంటే నువ్వు చెప్పు దీపా అని అడుగుతాడు. వెంటనే దీప మీ ఆయన రావాలి అనాలి బావా. కార్తీక్ విన్నావా పెద్దమ్మా అనగానే కాంచన
నేను కూడా వింటున్నాను. వింటారు పెద్దమ్మా. వింటే సరిపోదు కదా! ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు మేమడిగింది గూడా చెయ్యాలి గదా! కాంచన, అక్కా! ఏం కావాలో అడుగు అనంటది. అనసూయ, మీ ఇద్దరి మధ్యన నేనెందుకు చెల్లమ్మా? పక్కపక్కనే ఉన్నారు కదా! మాట్లాడుకోండి అని వెళ్ళిపోతది. కార్తీక్, రేపు రాత్రి మీ నాన్న ఇంట్లో ఉండాలి అని ఆర్డర్ జారీ చేశావు. అన్నట్టే చేశాం. భోజనానికి ఇంటికి కుటుంబ సమేతంగా పిలవమన్నారు, పిలిచాం. వాళ్ళు బయలుదేరారంట, వచ్చేస్తారు అని అంటా ఉంటే, కాంచన నాంచకుండా విషయం చెప్పు అని అడుగుతుంది. వెంటనే కార్తీక్, నువ్వు పిలిస్తే మా నాన్న అయ్యేవాడు, నువ్వు పిలిపించావు కాబట్టి అని అంటా ఉంటే, కాంచన అప్పుడు కూడా మీ నాన్నే అవుతాడు. కార్తీక్ ఏమో, అలా కాకూడదే అనే మా కోరిక. పిల్లల కోసం మీ నాన్న పారుని పెళ్లి చేసుకున్నాడు. నువ్వు నా కోసం నా తండ్రిని భర్తలా చూడలేవా అమ్మా? ఆ మనిషికి నువ్వేసింది యావజ్జీవ శిక్ష. కానీ అది ఆయనకి ఉరిశిక్షలా ఉంది. నువ్వు ఈరోజు ఆ సమస్యకి ఓ పరిష్కారం చూపించాల్సిందే అమ్మా. నా తండ్రిని నీ భర్తగా చూడాల్సిందే అని అంటా ఉంటే, కాంచన, అరే కార్తీక్, నేను చెప్పేది అనగానే అక్కడికి కావేరి, స్వప్న వాళ్ళొచ్చేస్తారు. కావేరి, అక్క అంటూ వస్తుంది. రా కావేరి, సరిగ్గా టైంకొచ్చావు. స్వప్న పెద్దమ్మ అనగానే, రా స్వప్న అని అంటది. స్వప్న ఏడుస్తూ, ఎలా ఉన్నావు అని అడగడానికి కూడా ఇబ్బందిగా ఉంది పెద్దమ్మ. ఎందుకు అని కాంచన అడుగుతుంది. ఎందుకంటే నేను అందరినీ బాధ పెట్టాను. అందరినీ అంటే అని అడుగుతుంది. మా నాన్నని, నిన్ను, అన్నయ్యని, మా అమ్మని, ముఖ్యంగా నా వల్ల వదిన ఎక్కువ నష్టపోయింది. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు స్వప్న అని దీప అడుగుతుంది. కాశీతో జరిగిన నా పెళ్లి గురించి. మంచి నిర్ణయాలు మన జీవితాన్ని ముందుకు నడిపిస్తాయి. తప్పుడు నిర్ణయాలు ఏదో ఒక రోజు మన జీవితాన్ని కష్టాల్లో పడేస్తాయి. ఒక మనిషి ఎక్కడ తొందర పడకూడదో నేను అక్కడే పడ్డాను. నేనొక రాంగ్ పర్సన్ని లైఫ్ పార్ట్నర్గా సెలెక్ట్ చేసుకున్నాను. నాకు యథార్థం అర్థమయ్యేలోపు నేను సరిచేసుకోలేని తప్పు చేశానని నాకు అర్థమైంది. కార్తీక్, స్వప్న అని అంటాడు. లేదన్నయ్య, ఇది వాస్తవం. ఒక కొడుగ్గా నువ్వు నాన్నని ఎంత బాగా చూసుకుంటావో, ఒక కూతురిగా నేనంత బాధ పెడుతున్నాను. పెళ్లి దగ్గర నుండి ఇప్పటి వరకు నా వల్ల నాన్న ఎప్పుడూ అవమానపడ్డమే. ఒకప్పుడు నేను ద్వేషించాను. అప్పుడూ బాధపడ్డాడు. ఇప్పుడు నా భర్త ఏకంగా మామగారినే పోలీస్ స్టేషన్‌కి పంపాడు. ఇన్ని రోజులు నాన్న ఎంత నరకం అనుభవించి ఉంటాడో నాకు తెలుసు. ఆ ఇంట్లో మా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇక్కడ మీరు అలాగే ఉన్నారు. వీటంతటికీ కారణం నేనే కదా! అనగానే కార్తీక్, ఎవరి చేతలకి వాళ్ళే బాధ్యులు స్వప్న. నువ్వైనా ఎంతవరకు చెప్తావు? జీవితం విలువేంటో, ఎలా ఉంటే గౌరవంగా ఉంటుందో కాశీకి తెలియదా? ఏదైనా ప్రాబ్లం వస్తే నీతో చెప్పుకోవాలి. లేదంటే నాతో చెప్పుకోవాలి. మనతో చెప్పుకోలేకపోతే వాళ్ళక్క దీప ఉంది గదా! అక్కా, నాకీ జాబ్ చేయడం ఇష్టం లేదు అంటే ఏం చేయాలో అర్థం చేసుకునేవాళ్ళం. మనం ఒకటి ఆశించాం, కాశీ వేరేలా తీసుకున్నాడు. ఆ వైరాకి అమ్ముడుపోయాడు. సొంత వాళ్ళని మోసం చేయడం తెలివితేటలు అనుకున్నాడు. హ్మ్. తను ఎంత పెద్ద తప్పు చేశాడో ఇప్పటికైనా అర్థం చేసుకుంటాడు అనగానే, స్వప్న తనే కాదన్నయ్య, నేను కూడా అర్థం చేసుకున్నాను అని అంటది. దీప, నువ్విలా ఆలోచించే కొద్దీ నీకు నువ్వే దోషిగా కనపడతావు స్వప్న. మన జీవితంలోకి సమస్యలు రావడము అంటే తొందరగా వస్తాయి కానీ తొందరగా పోవు. వచ్చే సమస్యలకి తగ్గట్టుగానే మనిషి యొక్క ఆలోచనలు, నిర్ణయాలు ఉంటాయి. ఒకప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయం ఈరోజు తప్పని తెలుసుకున్నావు. రేపు మళ్ళీ నువ్వు కాశీని అర్థం చేసుకోవచ్చు అని అంటా ఉంటే, స్వప్న, ఇంకా అర్థం చేసుకోవడానికి ఏమీ మిగల్లేదు వదినా. కార్తీకేమో, స్వప్న, జరిగింది మర్చిపో. ఇంకా దాన్నే తలుచుకుంటూ కూర్చుంటే అది తప్ప నీ కంటికి ఏమీ కనిపించదు. నాన్న ఇంటికొచ్చారు కదా, హ్యాపీగా ఉండు అనగానే కాంచన, ఇప్పటికే లేట్ అయింది, భోజనం చేద్దాం పదండి అని అంటది. కార్తీక్ పెద్దమ్మా అని పిలుస్తాడు. అనసూయ రెడీ బాబు అనగానే కార్తీక్, రా మాస్టారు, భోంచేస్తూ మాట్లాడుకుందాం. కావేరి ఏమో, ఇంతకీ శౌర్య ఏది అని అడుగుతుంది. దీప, అది తొందరగా భోజనం చేసి పడుకుంది అనగానే కావేరి, పిల్లలు అంతేలే అని అంటది. దీప, రా స్వప్న అని పిలుచుకెళ్తుంది. అందరూ వెళ్తారు. కార్తీక్ ఏమో శ్రీధర్ని, కాంచనని చూసి తనలో తాను, వీళ్ళు మాత్రం చూపుల దగ్గరే ఆగిపోయారు
మాట్లాడుకుంటే బాగు అని అనుకుంటాడు. ఇటు పోలీస్ స్టేషన్లో వైరా పిఏ వచ్చి అయ్యో మీకు ఎంత పెద్ద కష్టం వచ్చిందే అని అంటా ఉంటే వైరా కోపంగా కష్టం లేదు నష్టం లేదు పోరా బయటికి అనగానే వైరా పిఏ ఎక్కడికి పోయేది నీ శత్రువుని నమ్మొద్దు అని చెప్పాను ఏం చెయ్యాలో నాకు తెలియదా అన్నావు ఆవిడ నీకు హ్యాండు లెగ్గు రెండు ఇచ్చింది వైరా ఏమో బెయిల్ కూడా రాలేదని చెప్పి నేనేడుస్తుంటే మధ్యలో నీ గోలేంట్రా అనగానే పిఏ మనం చేసింది మనకి తిరిగి వస్తుంది బాస్ పోరా బయటికి పోరా అంటే పోతాను బాస్ బాగా ఆకలిగా ఉంది వెళ్ళి ఒక చికెన్ బిర్యానీ తిని నీకొక ప్లేట్ ఇడ్లీ తీసుకొస్తానే అని వెళ్ళిపోతాడు వైరా ఏమో కోపంగా అవసరాల కోసం నా దగ్గరకొచ్చి అందరూ కలిసి నన్ను ముంచేశారు అని అనుకుంటా ఉంటే కాశీ అక్కడికొచ్చి నువ్వు తప్పు చేసావు కాబట్టే రైట్ ప్లేస్లో ఉన్నావు కానీ ఏ సంబంధం లేకపోయినా నువ్వు చెప్పిన మాట విన్నందుకు నన్ను నీతో పాటు ఇక్కడ జైల్లో పెట్టారు అనగానే వైరా ఏ తప్పు చేయకపోతే జీవితంలో ఎదగలేం కాశీ అని అంటాడు కాశీ ఏమో ఇలాంటి నీచమైన ఎదుగుదల నాకు అవసరం లేదు రియలైజ్ అయ్యాను కానీ టైం చెయ్యి దాటిపోయిన తర్వాత రియలైజ్ అయ్యాను అనగానే వైరా నవ్వి ఇది రియలైజేషన్ కాదు కాశీ దొరికిపోయాను అనే బాధ మీ మామగారికి శిక్ష పడుంటే నువ్వు ఇలా మాట్లాడేవాడివా రైట్ టైంలో రైట్ డెసిషన్ తీసుకున్నాను అనేవాడివి మనిషి అనేవాడు అంతే తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎదుటి వాళ్ళని నిందిస్తూ ఉంటాడు బట్ ఈ వైరా డిఫరెంట్ ఛాన్స్ పోయినా మరో ఛాన్స్ కోసం వెయిట్ చేస్తాడు నేను సెల్లో కూర్చోడానికి ఎవరైతే కారణమో వాణ్ణి కూడా నేను ఇక్కడే కూర్చోబెడతాను అనగానే కాశీ మా బావ జోలికి నువ్వు వెళ్ళకపోవడమే మంచిది వైరా ఇదే మాట నువ్వు మీ బావతో అనేలా చేస్తాను గుర్తు పెట్టుకో అని అంటాడు ఇటు సుమిత్ర పడుకొనుంటే దశరథ్ సుమిత్ర కాళ్ళకి మూవ్ రాస్తా ఉంటాడు సుమిత్రకి మెలకు వచ్చి చూసి అయ్యో ఏంటండి ఇది అని అడుగుతుంది కనపడడం లేదా సుమిత్ర పడుకో ఇప్పుడు ఇదంతా ఎందుకండి కాలు నొప్పొస్తుంది అన్నావు కదా సుమిత్ర అదే తగ్గుతుందిలేండి అనగానే దశరథ ఆకలేసినప్పుడు అదే తగ్గుతుందిలే అని పడుకుంటే తగ్గుతుందా తింటేనే కదా ఆకలి బాధ తీరుతుంది ఇది అలాంటి బాధే దీనికి మందు రాస్తేనే తగ్గుతుంది నేను రాసుకుంటానండి అనగానే ఇప్పుడు నీకు వచ్చిన ఇబ్బంది ఏంది చెప్పు కొంచెం ఇబ్బందిగానే ఉందండి సుమిత్ర ఇదివరకేదో నువ్వు నాకు సేవలు చేశావని నేను నీకు సేవలు చేయట్లేదు మనిషి కోరి తెచ్చుకునే బంధాల్లో చివరి వరకు ఉండే బంధం ఏదైనా ఉంది అంటే అది వివాహ బంధం మిగతా వాళ్ళంతా సందర్భానుసారం కలుస్తారు విడిపోతారు కానీ భార్యాభర్తలు అలా కాదు 24 గంటలు కలిసే ఉండాలి 365 రోజులు కలిసే ఉండాలి మనిషికి మరో మనిషి అవసరం సుమిత్ర కొన్ని పనులు భార్య చేయలేదు కొన్ని పనులు భర్త చేయలేడు కానీ వాళ్ళిద్దరూ కలిసి ఒక మనిషి జీవితానికి కావాల్సిన పనులన్నీ చేయగలరు ఒక వయసు వచ్చిన తర్వాత భార్యాభర్తలు దూరంగానే పడుకుంటారు కానీ ఒకే గదిలో పడుకుంటారు దూరంగానే ఉన్నారు కదా అని వేరే వేరే గదుల్లో పడుకోమని చూద్దాం పడుకోవచ్చు కానీ నిద్ర పట్టదు తనతో ఒక మనిషి ఉంది అనే ధైర్యం ఒంటరితనంలో రాదు సుమిత్ర ఒకరికి ఆరోగ్యం బాగోలేకపోతే మరొకరు సహాయం చేస్తారు భార్యాభర్తలు అంటే బంధానికే ఇద్దరు కానీ బ్రతకడానికి ఒక్కళ్ళే నువ్వు హాయిగా పడుకో అనగానే సుమిత్ర కన్నీళ్లు తుడుచుకొని పడుకుంటది దశరథ కాలు నొక్కుతా ఉంటాడు సుమిత్ర పడుకుంటదిగా దశరథకి ఫోన్ వస్తుంది డాక్టర్ గారు ఫోన్ చేస్తున్నారు రిపోర్ట్స్ వచ్చాయో ఏమో అనుకుంటూ బయటికెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి డాక్టర్ అనగానే డాక్టర్ దశరథ్ గారు సుమిత్ర గారి రిపోర్ట్స్ వచ్చాయి ప్రాబ్లం ఏంటి డాక్టర్ అని అడుగుతాడు ఒక స్పెషలిస్ట్ ఉన్నారు బ్లడ్ టెస్ట్ ఆమెకి పంపించాను అని చెప్పాను కదా ఆమె రేపు హాస్పిటల్కి వస్తున్నారు మీరొక్కరే హాస్పిటల్కి రండి ఆమె మీతో సుమిత్ర గారి హెల్త్ గురించి మాట్లాడతారు దశరథ మెల్లిగా ఎనీ సీరియస్ డాక్టర్ అని అడుగుతాడు మీరు రండి ఆమె మీతో మాట్లాడతారు అలాగే డాక్టర్ అని అంటాడు ఓకే సార్ అని డాక్టర్ ఫోన్ కట్ చేస్తాడు దశరథ ఫోన్లో చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారు అంటే సుమిత్రకి ఏమైంది తనకేం కాలేదు కదా ఏం కాదు నా సుమిత్రకి ఏం కాదు అని అనుకుంటూ ఉంటాడు ఇటు కార్తిక్ వాళ్ళ ఇంట్లో అందరూ తింటా ఉంటే శ్రీధర్ మాత్రం కాంచన చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటాడు నేను మిమ్మల్ని భర్తగా అంగీకరించానని మీకెవరు చెప్పారు అని అంటదిగా పోలీస్ స్టేషన్లో అవి
అది గుర్తుకు తెచ్చుకుంటూ కాంచన వైపు చూస్తా ఉంటాడు. కాంచన కూడా శ్రీధర్ని చూస్తా ఉంటది. అది గమనించి దీప కార్తీక్కి సైగ చేస్తది. కార్తీక్ కూడా చూస్తాడు ఇద్దరిని. మాస్టారు అనగానే శ్రీధర్ చెప్పరా అని అంటాడు. కొన్నిసార్లు మనం ఎదుటి వాళ్ళకి ఏదో చెప్పాలనుకుంటాం, కానీ సందర్భం రాదు. కొన్నిసార్లు సందర్భం వచ్చినా మనం చెప్పలేం. అలాంటివి ఏమైనా ఉంటే చెప్పేయండి అనగానే శ్రీధర్, అలాంటివి నా దగ్గర ఏముంటాయిరా? ఏముంటాయి అంటే ఏం చెప్తాం మాస్టారు? ఒకసారి అందరినీ చూడండి. నాకు తెలిసి మన ఫ్యామిలీ అంతా ఇలా కలిసి భోజనం చేయడం ఇదే మొదటిసారి అనుకుంటా అనగానే శ్రీధర్, అవునరా, ఇది ఇలాగే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. వెంటనే కాంచన, కొడుకు కోడలు ఉంటే సరిపోతుందా? కూతురు అల్లుడు అవసరం లేదా అని అంటా ఉంటే, ఇక ఆ మనిషి గురించి మాట్లాడకు పెద్దమ్మా అని స్వప్న అంటది. అంటే ఒక మనిషి ఒకసారి తప్పు చేస్తే అతన్ని జీవితాంతం క్షమించకూడదు అంటావు. అంతే పెద్దమ్మా. మనం పెట్టుకున్న నమ్మకాన్ని మోసం చేసిన వాణ్ణి ఎలా క్షమించగలుగుతాం? ఒరే కార్తీక్, విన్నావా నీ చెల్లెలేమంటుందో? కార్తీక్ తప్పు చేశాడు కాబట్టే స్వప్నకి కోపం వచ్చిందమ్మా. వెంటనే కాంచన, అలాగైతే స్వప్నకి కోపం రావాల్సింది భర్త మీద కాదురా, తండ్రి మీద. శ్రీధర్, నేనేం చేశాను కాంచన అని అడుగుతాడు. అన్నిటికీ మీరే కారణమండి. నేనా అని అంటాడు. అవును, కాశీ తప్పు చేశాడు. వాణ్ణేం నేను సమర్థించడం లేదు. కానీ ఆ తప్పు చేయడానికి కారణం ఎవరు? మీరు కాదా? కార్తీక్ అమ్మా అని అంటాడు. అవునరా అని అంటది. అనసూయేమో బుద్ధి సరిగ్గా లేక అల్లుడు తప్పు చేస్తే మామగారు ఏం చేస్తారు చెల్లమ్మ అనగానే కాంచన, మనం అవతల వాళ్ళ నుండి ఎప్పుడైతే ఆశించడం మానేస్తామో అప్పుడే నిజమైన ఆనందాన్ని పొందుతామక్క. అది గౌరవమైన మర్యాద అయినా ఇంకేదైనా సరే. వాడేదో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. జాబ్ పోయింది, మళ్ళీ వస్తుంది. లేదా తనకి నచ్చింది చేసుకుంటాడు. అంతేకాని వాణ్ణి ఎటూ పోనివ్వకుండా తన దగ్గరే పిఏగా పెట్టుకొని నేను చెప్పింది వినరా అంటే వాడికి మాత్రం ఎలా ఉంటుంది? కావేరి, కాశీని సమర్థిస్తున్నావా అక్క అనంటది. నేను ముందే చెప్పాను ఎవ్వరినీ సమర్థించడం లేదు అని. కాశీ తప్పు చేశాడు. అతను తప్పు చేయడానికి మన వైపు నుండి ఎంత తప్పుందో ఆలోచించాలి కదా. కార్తీక్, అల్లుడి జీవితాన్ని బాగు చేయాలనుకోవడం తప్ప అమ్మా? తప్పు కాదురా, కానీ అల్లుడు తనకి నచ్చినట్టుగా ఉండాలి అనుకోవడం తప్పు. ఈ రోజుల్లో కడుపున పుట్టిన పిల్లలే మనకి నచ్చినట్టుగా ఉండడం లేదు. అందుకు ఉదాహరణ మా అన్నయ్య కూతురు జోష్నే. ఇంకా అల్లుడు కోడలు మిగతా వాళ్ళు మనకి నచ్చినట్టుగా ఉండాలి, మన కిందుండాలి అని ఎందుకు ఇంత తాపత్రయం? కొన్నిటిని వదిలేయాలి. అలా వదిలేయడం కూడా ఒక బాధ్యతే. తప్పు చేసిన వాడు ఎప్పుడైనా శిక్ష అనుభవిస్తాడు. తప్పు చేయని వాళ్ళు ఆ శిక్షని మొయ్యాల్సిన అవసరమే లేదు అని అంటా ఉంటే అనసూయ, సరే నువ్వు భోంచే చెల్లమ్మా అని అంటది. దీపేమో కార్తీక్తో మెల్లగా, మామయ్య గారి విషయంలో అత్తయ్య మారదా అనగానే, కార్తీక్, మార్పు ఒకేసారి రాదు దీప. ఒకప్పుడు నాన్న రావడానికి కూడా అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ వచ్చింది, మార్పు వచ్చింది కదా. ఏదో ఒక రోజు మనమంతా కలిసుంటాం అని అంటా ఉంటే స్వప్న, ఏంటన్నయ్య అన్నావు అని అడుగుతుంది. ఏం లేదురా, మనిషి చెట్టులా బ్రతకాలి అని చెప్తున్నాను. చెట్టు ఎప్పుడు ఎండిపోయిన ఆకుల గురించో రాలిపోయిన ఆకుల గురించో బాధపడదు. పచ్చగా ఉన్న ఆకుల గురించి, చిగుళ్ళ గురించి ఆలోచిస్తూ ఎదుగుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. మనిషి కూడా అలాగే ఉండాలి. గతం అనే ఎండిపోయిన ఆకుల్ని, చేదు జ్ఞాపకాల్ని, రాలిపోయిన ఆకుల్ని తలుచుకుంటూ బాధపడకుండా ఈరోజు మనతో ఉన్న ఆనందాన్ని, రేపు మన జీవితంలోకి రాబోయే ఆనందాన్ని ఇంకా పెంచుకుంటూ ముందుకెళ్ళాలి అని అంటా ఉంటే కాంచన తనలో తాను, నువ్వనే మాటలు నాకు అర్థమవుతున్నాయిరా, కానీ ఆయన్ని ఎప్పటికీ మీ నాన్నలాగే చూస్తాను అని అనుకుంటూ ఉంటది. అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి.